సో మీకు అంటే మరి అంటే బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఆఫర్స్ ఉన్నాయి కదా, ఏది అంటే ఇప్పుడు నీతోనే డ్యాన్స్ అంటే ఆటోమేటిక్ ఆబ్వియస్గా అది కాబట్టి పిలుస్తారు. ఇప్పుడు ఇది బాబు బుల్షిట్ గా ఈ ఆఫర్లన్నీ బికాస్ ఆఫ్ దట్ అనుకోవచ్చు. అలానే అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ వల్లే దాన్ని మంచిగా మేము ప్రమోట్ చేసుకోగలిగాం, అమ్ముకోగలిగాం. బిఫోర్ నేను ఆ మూవీ బిఫోర్ బిగ్ బాస్ నాకు వచ్చింది, బట్ సైనింగ్ షూటింగ్ మిగతా షూటింగ్ అంతా మేము అయ్యాక చేసాం, కొంచెం ముందర కొంచెం తర్వాత. బట్ ఆ బిగ్ బాస్ వల్ల నేను ఆ సినిమాని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకుని అమ్ముకోగలిగాను. సో ఆ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత నాకు వచ్చే ఆపర్చునిటీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఓటీటీ సిరీస్ వచ్చేస్తున్నాను. అవునవును. ఇంకా వేరే వేరే సిరీస్ కూడా చేశాను. అంతకుముందు 7 Days Love నోటి చేశాను, అండ్ ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాను నేను. అయితే నాకు అనిపించింది ఏంటంటే బాబు బుల్షిట్ గా నిజంగా మీరు నిజంగా ప్రాపర్ గా ప్రమోషన్ చేశాను అని అంటున్నారు, దాన్ని ఇంకా ప్రాపర్ గా ప్రమోషన్స్ చేస్తుంటే కనుక ఇంకా బాగా రీచ్ వచ్చి ఉండేదేమో అనిపించింది. అంటే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ అదొకటిను మన పుష్త ఎపిసోడ్ కూడా ఒకటి నడిచింది కదా అంటే నడిచింది, కానీ అది మరి అది ఎంత ఎఫెక్ట్ పడిందో నాకు తెలియదు. అప్పటికే మేము చాలా ప్రమోట్ చేశారు కానీ బట్ ఆమె చాలా ప్రమోషన్స్ రావడానికి కూడా అవ్వలేదు కదా. అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఇష్యూ అది. సో ఖచ్చితంగా మనం పుష్ చేయలేం కూడా ఆ టైంలో. బట్ చేతనంత వరకు అమ్మాయి బాగానే ప్రమోట్ చేసింది. మిగతా ప్రమోషన్స్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ సినిమాలంటే ప్రమోషన్లు చాలా కష్టమైన విషయం. అందులోని కొత్త ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మేము కొంతమంది చెప్పడం జరిగింది, కానీ ఇట్స్ లాట్ ఆఫ్ మనీ మూవీస్. మరి ఆమెకి అంటే ఇప్పుడు బీయింగ్ కోస్టార్ అన్నప్పుడు ఏంటంటే మీకు ఒక ఆబ్వియస్గా ఒక బాండ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత వద్దనుకున్నా కూడా మామూలుగా రోజుల్లో కలిసి మాట్లాడుకున్నా బాండ్ అనేది వస్తుంది కదా. మరి ఆ టైంలో ఆమెకు సపోర్ట్ లాంటిది ఏమన్నా మీ నుంచి వచ్చిందా? అంటే నేను చెప్పాల్సిన అవసరం, అమ్మాయి యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. సో నేనైతే చెప్పడం జరిగింది, సరే నీ ఇష్టం, మేమైతే ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోవాలా, నీ కంఫర్ట్ ప్రకారం ఉండు, నీకు ఎప్పుడు వీలైతుంది అనుకుంటే అప్పుడే చేద్దాం ప్రమోషన్స్ అని చెప్పి మేము మాట్లాడుకున్నాం. నేను ఇఫ్ యు నీడ్ ఎనీ సపోర్ట్ లెట్ మీ నో అని అన్నాం. మరి అయితే ఇప్పుడు ఇక నెక్స్ట్ అంటే ఈ మెగా సీరియల్ అనేది దాదాపు స్టార్మాలో ఏ సీరియల్ వచ్చినా కూడా క్లిక్ అవడం అనేది అది ఆటోమేటిక్గా 2 years 3 years స్పాన్ అనేది జరుగుతుంది కదా. అలాంటప్పుడు మూవీస్ అట్లా ట్రై చేసుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఒక సీరియల్ కమిట్ అయ్యారు, ఇంకా ఒక్కటే అయ్యాను, ఇంకోటి అయ్యే ఉద్దేశం లేదు. 15 days అంతే. ఎందుకని అనుకున్నానంటే నా యాక్చువల్లీ నేను చెప్పినట్టుగా ఐ థింక్ దిస్ విల్ గివ్ మీ మోర్ రీచ్ ఆడియన్స్ ప్రకారంగా. కానీ ఇప్పుడు బికాస్ ఐఎమ్ నాన్ ఇండస్ట్రీ కిడ్, నాకు ఏంటంటే రీచ్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఎక్కువ జనాల్లో బాగా నాని అరే వీడు అదిరా అని తెలిస్తే ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ విల్ నాకు దీనివల్ల నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ మూవీస్లో కానీ ఓటీటీ వెబ్ సిరీస్లో కానీ వస్తాయని అనుకుంటున్నా. అండ్ మీరు చెప్పినట్టుగా 15 days దీనికి వెళ్ళిపోతుంది. బట్ నేను అంతకుముందు జాబ్ చేసేవాడిని, అంటే సాఫ్ట్వేర్ లో జాబ్ చేసాను. ఎప్పటి వరకు ఇంకా చేస్తున్నాను స్టిల్. ఇప్పుడు అంటే పేపర్స్ అయితే పెట్టాను, ఐ మీన్ రిజిగ్నేషన్ పెట్టాను. ఎందుకంటే నేను ఇంకా ఫుల్ టైం యాక్టింగ్ పర్సూ చేద్దాం అన్నది నా ఉద్దేశం. కాదు మీకు మరి ఇప్పుడు ఎక్కడ గ్యాప్ దొరుకుతుంది అంటే మీకు ఆల్రెడీ సినిమాలు చేస్తూ అవన్నీ చేసేటండి. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు పూర్తిగా, అంటే అంత బిజీ అయిపోవాలా. అక్కడక్కడ గ్యాప్స్ వస్తున్నాయి. అక్కడ ఎంత వచ్చేది అంటే ప్యాకేజ్ మీ పర్లే బాగానే ఓకే మంచిగానే వచ్చేది. సో నేను ఇంకా అంటే ఇప్పుడు మొన్న నేను నీకు చెప్పినట్టుగా ఒక వెబ్ సిరీస్ వర్కౌట్ కావాలా, నేను నీకు చెప్పానా ఇది? అదే వేరే ఈ మధ్య ఓటీటీ వెబ్ సిరీస్ వస్తున్నాయి. అదే వెళ్ళాను కానీ అవ్వలేదు అన్నారు, అందుకని సైన్ చేశాను. సో ఆ టైం పీరియడ్ నేను ఏమనుకున్నానంటే సరే దిస్ ఈస్ ద టైం, ఇంకా నేను మూవ్ ఆన్ అయిపోవాలి యాక్టింగ్ ఫీల్డ్ కి అని చెప్పి ఫిక్స్ అయ్యి నేను మరి నాకు ఇప్పుడు ఇన్కమ్ ఉండాలి కదా. సో దీన్ని జాబ్ లా కన్సిడర్ చేస్తున్నా. ఈ 15 రోజులు నాకు ఇందులోంచి వచ్చే ఇన్కమ్ తీసుకుని మిగతా 15 రోజులు మిగతా వెబ్ సిరీస్లు కానీ మూవీస్ కానీ అగ్రెసివ్ గా పర్సూ చేసి ట్రయల్స్ చేసుకుందాం అన్నది నా కాన్సెప్ట్.